ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ ప్రైవేటు సంస్థలకు అప్పగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల భూముల వివరాలు ప్రైవేటు సంస్థల చేతికి పెట్టారని ధరణి పోర్టల్ నిర్వహణను ఐఎల్ఎఫ్ సంస్థ చూస్తుందని వివరించారు. ఇక ఐఎల్ఎఫ్ సంస్థ వివిధ బ్యాంకుల్లో 90,000 కోట్ల రూపాయలకు ముంచిందని అన్నారు. ఐఎల్ఎఫ్ సంస్థలో ఫిలిప్సైన్కు చెందినటువంటి కంపెనీల పెట్టుబడులు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల భూముల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతున్నారని తాను ముందే నుంచే చెబుతున్నట్లు కూడా రేవంత్ రెడ్డి గుర్తించారు. దొంగతనాలకు గాని అసలు ధనాశకు గాని ఒక హద్దు ఉండాలి. ఇంత దుర్మార్గము 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్న పెద్దలు గాని కుటుంబ సభ్యులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరు పాల్పడలేదు, కనిపెట్టలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి పాల్పడుతున్న దోపిడీని చూస్తే నేను అధికారికంగా చాలా ఆలోచన చేసి పదం చెప్తాను. చంద్రశేఖరరావు గారిని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చెట్టుకు ఊరేసి చంపినా కూడా తప్పు లేదు. లేదా తెలంగాణ రైతులందరూ చంద్రశేఖరరావును తారక రామారావును చెట్టుకు కట్టేసి గల్ఫ్ దేశాలలో తప్పు చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారని మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గం ఎంతుందంటే ఇక భరించలేనంత, వివరించడానికి కూడా పదాలు లేవు. నేను ఈ రోజు దీన్ని ఎట్లా వివరించాలని చెప్పి దాదాపుగా 2 రోజుల నుంచి నేను మదనపడ్డా. దీన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా చెప్పాలి, దీన్ని ఎట్లా ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాలో నాకు అర్థం కాలేదు. అయినా కూడా నాకున్న అవగాహన మేరకు, నాకున్న భాషా పరిజ్ఞానం మేరకు ఈరోజు మీడియా మిత్రులకు నేను దీన్ని వివరిస్తున్నా. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే భూముల